దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను శుభవార్త 7వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ సమీపించుచున్న సందర్భమున యెరూషలేముకు వెళ్ళాలని సిద్ధపడుతూ ఉన్న సమయం అది. ఆ సమయంలో యూదులు ఆయన చంపాలని చాలా ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఏదో విధంగా ఆయనను చంపాలని ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉంటుండగా తనకి అండగా ఉండవలసినటువంటి తన సొంత సహోదరులే తనతో ముందడుగు వేయవలసిన సహోదరులే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమంటున్నారనంటే, నువ్వు చేస్తున్నవే క్రియలు, నువ్వు మాత్రమే కాక నీ శిష్యులు కూడా క్రియలు చేస్తున్నారే. అయితే నువ్వు చేస్తున్న కార్యాలు ఎవరు అంగీకరిస్తారు, నీ మాటలు ఎవరికి ఇష్టం ఉంటాయి అని యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనను అంగీకరించడానికి వారికి ఇష్టం లేదు. ఎందుకనంటే ప్రవక్త తన స్వదేశంలో ఘనహీనుడు అని, తన స్వజనుల మధ్యలో ఘనహీనుడని ఆయన ముందుగానే తెలియచేసినట్లుగానే వారు సొంత సహోదరులే ఆయనను నమ్మలేదట. ఇది ఘోరమైన విచారం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఆలోచన గ్రహించిన వారమై, గమనించిన వారమై, వాక్య సత్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా జీవించుచు ఆయన సన్నిధిలో సాగిపోవలసిన వారముగా మనం ఉన్నాం. దేవుణ్ణి అనగా మన ప్రభుని యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా విశ్వసించుచు ఆయన సన్నిధిలో ముందుకు సాగాలి. కానీ ఆయన్నే మనం అపార్థం చేసుకుంటే ఎలా కుదురుతుంది? మన తండ్రి మంచివాడు కాదని మనం చెప్పగలమా? మన తల్లి మంచిది కాదని మనం చెప్పడానికి సరిపోతామా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన సత్యవాక్యమును సరిగా బోధించేవాడుగా ఉన్నాడు. వాక్యానుసారమైన జీవితాన్ని, మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నవాడుగా ఆయన ఉన్నాడు. కానీ వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఆయనను అంగీకరించలేకపోయారు. ఈ రోజున సొంత ప్రజల మధ్యలో పరిచర్య చేస్తున్న సేవకులు చాలా మంది ఏమాత్రం అభివృద్ధి లేక పరిచర్యలు విస్తరించబడక ఉండడానికి గల కారణం అదే. ఎందుకంటే వీడు మావోడు కాదా, మన సంబంధించినోడు కాదా, మన కులపోడు కాదా, మనతో పాటు ఇన్ని రోజులు పుట్టి పెరిగి పెద్దోడై బ్రతకలేదా, ఈరోజు ఎక్కడో దిగొచ్చాడా అన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. కానీ సేవకుని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన అనేక ఆత్మల కొరకు ఒక నిబంధనగా, గుర్తుగా ఈ వ్యక్తిని మొదట రక్షించుకున్నాడు అని గమనించలేని అజ్ఞానపు ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం. దైవ వాక్య లేఖన భాగాలు అదే మాటలు ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. యూదులు చాలా మంది యేసు ప్రభు వారిని చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచడం లేదు. ఆయన అనుకుంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు నేను చేయాల్సిన వాటిని చేస్తాను. కనుక శిష్యులతో చెప్తున్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అది క్రియలు చెడ్డమని, దాని పరిస్థితుల విధానమని వేరే అని నేను చెప్తున్నాను. కాబట్టి మీరెవరు పట్టించుకో అవసరం లేదు, మీరందరూ కూడా పండగకి వెళ్ళండి, నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు అని యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. ఆయన ఆ గలిలయలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన స్వజనులు, తన సొంత ఇంటి వారే ఆయనను నమ్మని పరిస్థితి. ఈ మాటలు చాలా మంది ఎలా మాట్లాడుతున్నారంటే, సొంతంగా వాళ్ళ సహోదరులే ఆయన నమ్మలేదు, బయట వాళ్ళు నమ్ముతారేంటి అని. స్వజనులు ఎలా నమ్ముతారు? ఇంట్లో ఉన్నవాడు గొప్పతనం ఇంట్లో వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ఎప్పుడు ఒకలాగే గమనిస్తారు, ఒకలాగే ఉంటాడు.
కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు గొప్పతనం ఎవరు తెలుస్తుందంటే బయట వారికి తెలుస్తుంది. ఇది వాస్తవమైన విషయమే. స్థానిక సంఘంలో సేవకుడికి పెద్ద ఘనత ఉండదు గాని, బయటికి వెళితే ఆయన వాడబడిన విధానాన్ని బట్టి కలుగుతున్న ఘనత చాలా అమూల్యంగా ఉంటది. కానీ స్థానిక సంఘం మా పాస్టర్ గారే కదా అని అంతగా విలువ ఇవ్వలేని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు నాకు అర్థమవుతది. వీళ్ళకి సేవకుని విలువ అంతగా తెలియలేదు అని. యేసు ప్రభువారు ఆయన పండక్కి వెళ్ళారట. అయితే ఆయన బహిరంగంగా వెళ్ళలేదు. రహస్యంగా వెళ్లారు. కారణం ఏంటంటే అక్కడున్న ప్రజలందరూ గలిబిలి చెందుతున్నారు. యేసు ప్రభువారిని ఏదో విధంగా పట్టుకోవాలి, ఈ పండుగలో ఆయన్ని చంపేసేయాలి అని ఒక నిశ్చయిత కలిగి ఉన్నారు. అప్పటికే చాలా సార్లు ప్రధాన యాజకులు ప్లాన్‌లేశారు యేసు ప్రభువుని పట్టుకోవాలని, ఏదో విధంగా ఆయన్ని చంపాలని. ఆ ప్లాన్‌లో భాగంగా యూదులు వారికి సహకరిస్తున్నట్లుగా కనబడుతోంది. ఎందుకు ఆయన్ని చంపాలనుకున్నారు? ఒక కుటుంబాన్ని కూల్చాడా? ఒకరి జీవితాన్ని పాడు చేశాడా? లేతే సమాజానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఏమన్నా కలుగు చేశాడా? దేశానికి ఏమన్నా ద్రోహం చేశాడా? అనేక మంది వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. ఆహారం లేని వారికి ఆహారాన్ని పంచిపెట్టాడు. అనేక మంది పేదవారి పట్ల దయాహృదయాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆయన చేసింది ఎక్కడ ఇది చెడు అని ఎవ్వరు చెప్పలేరు. అన్ని మంచే చేస్తుంటే ఆయన్ని చంపాలనుకుంటే ఈ లోకపు విధానం ఎలాగుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలా ఘోరం. మొత్తానికి యేసు ప్రభువారు దేవాలయంలో ప్రవేశించి బోధ చేయడం ప్రారంభించాడు. బోధ చేస్తున్నప్పుడట ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. ఈయనకి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత అద్భుతంగా లేఖనాలను ఎలాగున వివరించగలుగుతున్నాడు అని ఆయనకి కలిగినటువంటి ఆ పాండిత్యాన్ని గుర్తించి ఆశ్చర్యపడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వలన ఆ ఉపదేశాన్ని పొందినవాడై వారికి బోధిస్తున్నాడని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఆయన అంటాడు, నేనంతట నేనే ఏమి బోధించట్లేదు, దేవుని యొక్క ఉపదేశాన్ని నేను తెలియచేస్తున్నాను అని. మోషే ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రమును ఒకడు గైకొనలేకపోతున్నాడు. మీరు ఎందుకు నన్ను చంపజూస్తున్నారు? నువ్వు దయ్యం పట్టిన వాడువని నిన్ను ఎవడు చంపజూస్తున్నాడు అని అడుగుతున్నారు వాళ్ళు. నేను ఒక కార్యం చేశాను, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారాన్ని నియమించాడు. ఆ సంస్కారం మోషే వలన కలిగింది కాదు, పితరుల వలనే కలిగింది. అయినా విశ్రాంతి దినమున మీరు మనుషుణ్ణి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మేరకుండినట్లుగా ఒకడు ఇలా చేయడం కరెక్టేనా అని వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు మీద కోపపడడానికి కారణాలు ఏమీ లేవు. కానీ వాళ్ళలో ఉన్న అసూయే ఆయనను అప్పగించడానికి కారణమైందని ఒక చోట రాయబడింది. అంటే ఎందుకు యేసు ప్రభు వారి పట్ల వారికి అసూయ ఎందుకు వచ్చింది అని అంటే, వారిలో పుట్టి వారితోనే ఉండి వారిలాంటి వాడై ఉండి ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతూ ప్రజలను క్షేమములో నడిపిస్తూ అనేక మందిని బాగు చేస్తున్న ఈ కారణమే వారు తట్టుకోలేకుండా ఉండడానికి కారణమైపోయింది. ఈ లోకం సత్యాన్ని అంగీకరించలేదు. సత్యంగా బ్రతికితే వార్చలేదు. కొన్ని పర్యాయాలు మనం ఈ మాట అంటుంటాం, మంచోడు కదా అందుకే పోయాడు ముందే అంటారు. మంచోడు అని పోయాడు అని అంటే మంచోడు ఎందుకు పోయాడు? మంచోడిని ఈ లోకంలో బతకనిచ్చిందా? మేలు చేసేవాడిని ఎవరన్నా ఉండనిస్తుందా? గొప్ప గొప్ప నాయకులందరినీ చంపేశారు. ఎందుకు చంపేశారు? ఇలాంటోళ్ళు ఉంటే గొప్ప అయిపోతారని, ఇలాంటోళ్ళు ఉంటే దేశం బాగుపడుతుందని. దేశాన్ని దోచుకునే పనికిమాలోల్ని, సమాజంలో చీడ పురుగుల్ని ఏమీ చేయరు. మంచి చేసేవారిని, మేలు చేసేవారిని, దేశ క్షేమాన్ని కోరిన వారిని మాత్రం
ఉండనీయరు. ఎవరు ఉండకూడదు? ఎవరిని తీసేయాలి? చెడ్డవారిని కదా! పని చేసేవాళ్ళే కదా! అసహ్యమైన కార్యాలను జరిగించేవాళ్ళని కదా! మరి చెడ్డవాళ్ళని ఎందుకు బ్రతకనిస్తుంది ఈ సమాజం? ఒక చీడ పురుగు లేకపోతే మిగతా చీడంతా రాదు కదా! ఒక చెడ్డవాడు పోతే మిగతా వాళ్ళు సరిచేయబడతారు కదా! కానీ ఒక మంచివాడు పోతే ఏమవుతది? ఈ జ్ఞానము లేక ఆయనను అప్పగించాలని, చంపాలని రకరకాలైన ప్రయత్నాలు చేశారు. కొందరు అంటున్నారు, మనం ఎవరినైతే చంపాలనుకున్నారో ఆయన ఈయనే కదా! ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఏమనలేకపోతున్నారు. ఆయన క్రీస్తే, ఇది తెలుసుకోండి అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బోధలు, ఆయన విధానాలు ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు. కొంతమందేమో ఆయన చంపాలని చూస్తున్నారు. కొంతమందేమో ఆయనకి సహకరించాలని చూస్తున్నారు. ఇలాంటి గలిబిలి పట్టణంలో కలిగింది. యేసుప్రభు వారి దేవాలయంలో బోధిస్తూ, మీరు నన్నెక్కడ పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నన్నెందుకు పట్టుకోలేకపోయారు? మీరు నన్నేమి చేయలేకపోతున్నారు ఎందుకు? నేను సత్యవంతుణ్ణి, అది మీకు తెలుసు కదా! మీ వద్దకు అనేక పర్యాయాలు వచ్చాను కదా! మీ ముందే నేను కనబడుతున్నాను కదా! మీరు నన్ను ఏమీ చేయటం లేదేంటి? ఏమన్నా చేద్దామంటేనట వాళ్ళు కొంతమంది యూదులకి భయపడుతున్నారట. ఆయన ఎందుకు చంపాలి? ఎందుకు నాశనం అవ్వటానికి కారకులుగా వీళ్ళు మారాలి? అసూయ చేత. కనుక అసూయ చేత జనుడు చచ్చెదరు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. నీ కొరకు ఎవరైనా అసూయ పడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు పైన ఉన్నావు, ఉన్నతంగా ఉన్నావు, గొప్పగా ఉంటున్నావు అని. ఒక ఆయన అన్నారు, నా గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారండి అని చెప్తే, వాళ్ళు ఇంకా వెనకాలే ఉన్నారని తెలుసుకొని చెప్పాడు. వెనకాల మాట్లాడతారు జనాలు, నీ ముందుకొచ్చి మాట్లాడలేరు, అంత దమ్ము లేదు వాళ్ళకి. వాళ్ళు వెనకాలే ఉండిపోయారు వాళ్ళు. ఒక సేవకుడు అంటున్నాడు, ఈ పాస్టర్ గారు ఏం చేయాలంటే అది చేస్తున్నారు, ఎలాగ సేవలో ముందుకు సాగాలంటే సాగుతున్నాడు, దైవికమైన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం వాళ్ళని చూసి ఏడుస్తూ ఇలాగ ఉన్నాం, ఏమీ చేయలేకపోతున్నాం, ఆయన మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నారని. ఆ మాట నాకు వినబడినప్పుడు నేనేం చెప్పానంటే, మనం ఒకరు చూసినప్పుడు మనం ఏమీ చేయలేం, మనం ప్రభుని చూస్తే ఏమైనా చేయగలం. మనం వీళ్ళని చూసుకుంటుంటే మనం ముందుకు ఎలాగెళ్తాం? మన జీవితం ముందుకు ఎలా సాగగలుగుతుంది? మనుషుల వైపు చూస్తూ ఉండడానికైనా దేవుడు మనల్ని ఉంచింది. మనం ఆయన వైపు చూడాలని కదా ఆయన ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిద్దాం. అనేక మంది ప్రభు బోధలు వింటున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. వారికి చెబుతున్న మాటలు అనేకమైన ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్తాను, మీరు అక్కడికి రాలేరు, నేనేం చేస్తున్నాను అది మీరు చేయలేరు అని వారితో చెబుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో మాకు అర్థం కావట్లేదని వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఆ పండుగ చివరి దినాన యేసు ప్రభు వారు మాట్లాడుతూ, ఎవరైనా దాహంతో ఉంటే వారు వచ్చి దాహాన్ని తీర్చుకోండి. నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనాలు చెప్పినట్లుగా వాడికి జీవనదులు ప్రవహిస్తాయి. నా యందు విశ్వాసముంచి వారు ఆత్మను పొందుతారు అనే ఉద్దేశం చేత యేసు ప్రభు వారు మాట్లాడడం ప్రారంభించారు. ఈ మాటలు విన్న తర్వాత వారికి అర్థమవుతుంది, ఈయన నిజంగా క్రీస్తే, ఈయన మరెవరో కాదు, క్రీస్తే అని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. లేఖనాలలో ప్రభు మాట్లాడుతున్న విశదపరుస్తున్న విషయాలను
గ్రహిస్తున్నటువంటి వారు అజ్ఞానం విడిచిపెట్టగలుగుతున్నారు. క్రీస్తుని వారు కలుసుకొని తెలుసుకోగలుగుతున్నారు. అందుకే ఈరోజు ఆయన గురించి చెప్పబడుతున్న లేఖనాలు ఏమంటున్నాయంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. సమరయ ప్రాంతానికి ఆయన వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు 2 దినాలు అక్కడ ఉన్న పిమ్మట వారు అంటారు, అయ్యా, ఈ స్త్రీ చెప్పినటువంటి మాటలు మేము విన్నాం, కానీ ఈ 2 దినాలు మీరు బోధించిన బోధలు చూసామే, విన్నామే, మీరు మాతో ఉన్న సమయాన్ని మేము గమనించామే, మేము మరింతగా నిన్ను నమ్ముతున్నాము అన్నారు. అంటే ఆయన గురించిన 2 దినాలు గమనించినప్పుడు, ఆయన మాటలు కానీ, ఆయన ప్రవర్తన విధానం కానీ వారు గమనించినప్పుడు వారికి అర్థమైంది, ఆయన మన కొరకే వచ్చిన మెస్సయ్యా అని. సత్యాన్ని గ్రహించలేని అజ్ఞాన హృదయముగా ఉండక, క్రీస్తును తెలుసుకుని ఆయన మార్గంలో సాగే బిడ్డగా నువ్వు ఉండాలని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుకని మీరు నా దగ్గర రండి, నేను మీకు ఆత్మను అనుగ్రహిస్తాను అని చెప్పారు. కొంతమంది ప్రవక్తేనని, కొంతమంది నిజంగా క్రీస్తేనని మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అనుకుంటున్నారు, క్రీస్తు గలిలయలో నుండి వస్తాడా, దావీదు సంతానములో పుట్టి బెత్లెహేము గ్రామం నుండి వచ్చిన లేఖనాలు మనం చదవలేదా అని మరికొందరు అంటున్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆయన గురించి జనాలకి భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎందుకంటే ఆయన నమ్మలేక కొంతమంది అయితే, ఆయన లేఖనాలలో నెరవేర్చుట కొరకు వచ్చి ఉన్న యేసుక్రీస్తు అని మరికొంతమంది గ్రహించారు. ఎందుకంటే బెత్లెహేము నుంచి ఆయన వచ్చాడని, దావీదు వంశంలో నుంచే వచ్చాడని, ఆయన పుట్టి పూర్వోత్తరాలు గమనించిన వారు ఆయన క్రీస్తే అంటే, మరికొంతమంది అంటున్నారు మనం అలాగ అంగీకరించడం కష్టం అని చెప్పుకుంటున్నారు. ఈ రోజున నువ్వు ప్రభువుని అంగీకరించగలిగితే ధన్యుడివి, ధన్యురాలివి. ప్రభు చెప్తారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. అటు ధన్యత పొందుకోవడం ఎంత భాగ్యం. నీ జీవితంలో నిన్ను కూడా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ, అవమానిస్తూ, నిందిస్తూ ఉండుంటారు. మంచి చేసినా చెడు నీకు ఎదురవుతూ ఉంటది. అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కీడు చేసి మేలును అనుభవించడం కాదు, మేలు చేసి కీడును అనుభవించడం మేలు అంటాడు ప్రభు. అంటే ఒకరికి మంచి చేస్తే దాని వలన నీకు గాయమై బాధ అయితే అదే మంచిది తప్ప, ఒకరు కీడు చేసిన తర్వాత కలిగే మేలు కాదు నీకు కావలసింది అని. ఎదుటోళ్ళు పరోపకారం చేయుట కొరకు ఉండరు, కానీ ఎదుటోళ్ళు కొరకు పరోపకారం చేయడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది బంట్రూతులను ప్రధాన యాజకుల దగ్గరకును, పరిశీల ఎద్దుకును వచ్చి, మీరు ఆయన్ని తీసుకుని రాలేదు అని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలియదండి, ప్రజలు ఇలాగ మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచాలని ఉద్దేశమే కలుగుతుంది తప్ప ఆయన బంధించి పట్టుకుని రావాలని మాకు అనిపించలేదని వెళ్ళిన బంట్రూతులు మాట్లాడుతున్నారు. ఏదో విధంగా పండుగలో ఆయన్ని బంధించాలని, బాధ పెట్టాలని ప్లాన్లు వేసేశారు. ఆయన్ని తీసుకురావటానికి కుట్రలు పన్నేశారు. కానీ ప్రభు అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదు అని. ఆయన సమయం ఆసన్నం అవ్వకుండా ఎవరు ఏమీ చేయలేడు. అది మనం గమనించగలిగితే, ఎప్పుడు కూడా దేవునికి భయపడుతూ, దైవ లేఖనాలకి విధేయత చూపుతూ మన జీవితంలో ఎప్పుడు ఏమి కార్యాన్ని ప్రభు జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు. కనానులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నాడు. సమయం వచ్చిన తర్వాత ఆయన అద్భుతం చేశాడు. మరి నీ జీవితంలో అద్భుతం చేయడు? నీ జీవితంలో ఆయన బలమైన కార్యాలు జరిగించడు? ఆయన సమయం రాలేదు కనుకనే వాళ్ళకి అప్పగించుకోలేదు. వారు ఆయన్ని ఏమీ చేయలేపారు. నువ్వు గమనించు, ప్రభు వాక్యానుసారంగా జీవించు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పిన యేసు ప్రభు వారు లేఖనాల్లో రాయబడినట్లుగానే వచ్చారు, జీవించారు. ఆయన మరణించి పునరుద్ధానుడుగా తిరిగి లేచారు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా,
నీ జీవితంలో కూడా సొంత వారే నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారేమో, అపార్థంగా మాట్లాడుతున్నారేమో. అయితే అర్థం చేసుకో, ప్రభు నిన్ను అర్థం చేసుకోగలడు అని. నీతో ఉండవలసిన వారు నీకు సహకారులుగా, సపోర్ట్ గా ఉండవలసిన వారు వ్యతిరేకులుగా ఉన్నారేమో. నా ప్రభు నీతో ఉంటాడు. అందరు విరోధులైనా ఆయన ఒక్కడు మాత్రం నీకు మిత్రుడిగా ఉంటాడు. నిన్ను ఏదో నాశనం చేసేయాలని కుట్రలు పన్నుతూ ఉంటే ఎవరు నిన్నేం చేయలేరు. ప్రభు సెలవు లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదని తెలుసుకో. ప్రభుతో ఉండు, ఆయన నీతో ఉంటాడు. నిత్యము నిన్ను నడిపిస్తాడు, క్షేమం ఇస్తాడు, అనేక మందిలో నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాడు. అట్టి వాక్యానుసరమైన జీవితం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు అందరిని కూడా వాక్యానుసారంగా హెచ్చింప చేయను గాక. ఆమేన్.